One eternity later. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. నిన్న ఈవినింగ్ అయిపోయింది. ఈరోజు మండే అన్నమాట. మండే మార్నింగ్ ఇక రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం. అన్నీ తిప్పి చూపిద్దాం అనుకున్నా, బట్ మాకు టైం లేదు. ఈయనకేమో కాళ్ళు వస్తున్నాయి అంటుండు, తిరుగుదాంరా అంటే. సో ఇప్పుడు ఇక బైక్ మీద పోతూ అన్నీ తిరుగుతూ వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. మేము నైట్ స్టే చేసింది ఇక్కడనేమో జుట్టు తీస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నైట్ స్టే. ఒక్క బెడ్కు 50 రూపాయలు తీసుకున్నారు కింద పరుపుకు, అట్లా అన్నమాట. స్టేలో స్టార్ట్ అయిపోదాం ఇక ఇంటికి. బండి మొత్తం దుమ్ముంది, పెట్రోల్ బాగుంది. మన బండికి ఇక్కడ హెల్మెట్ సింబల్ చూపిస్తుంది, అదో మంచి ఫ్యూచర్. నీకేం చెప్తాం ఎరుపుగానికి. ఇక్కడ మొత్తం ఫుల్ రష్ ఉన్నది. బైక్స్ ఓన్లీ బైక్స్ ఎలవ్ చేస్తున్నారు, కార్స్ ఎలవ్ చేస్తలే. ఈ ల్యాండ్స్ వచ్చారు. మరి మీకు ఏమైనా ఏటీఎమ్స్ కావాలంటే ఇక్కడ ఉంటాయన్నమాట. కాంప్లెక్స్లో ఏటీఎమ్స్. ఇది ఇక్కడ చౌరస్తా ఉంటుంది, ఆ చౌరస్తా కాడ కాంప్లెక్స్ ఉంది. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇదంతా వ్లాగ్ చేయాలి కానీ టైం లేదు, అండ్ దీనికి ఓపిక లేదంట, అందుకే వ్లాగ్ చేయలేదు. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఫ్రీ దర్శనం ఉంది, కాస్ట్ పే దర్శనం ఉంది. మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయాం. నైట్ గంట పట్టింది. ఇక్కడ మొత్తం సదరాలు ఉన్నాయి. క్యాస్ట్ వైజ్గా ఇస్తున్నారు ఇక్కడ సదరాలు మొత్తం. అదేందో నాకు తెలియదు, వీళ్ళకు క్యాస్ట్కి ఇచ్చి రూమ్స్ ఖాళీగా ఉన్నా లేవనే చెప్తున్నారు. ఇక మేము తిరిగి ఒక ఆయన కలిసిండు. ఆయన చెప్పిండు ఇట్లా అక్కడ జుట్టు తీసే దగ్గరికి వెళ్తే అక్కడ పక్కనే ఉంటుంది, ఓ లాకర్ ఇస్తారని. మాకు కావాల్సిందిగా నా లాకరే, రూమ్ ఏం అక్కర్లేదు. అలాగే ఓ బెడ్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో అక్కడే నైట్ స్టే చేసి మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. ఇక లొకేషన్స్ చూస్తూ నెమ్మదిగా అలా వెళ్ళిపోతాం అన్నమాట. మార్నింగ్ టైం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి నిమ్మలంగానే వెళ్దాం. ట్రాఫిక్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఈ టర్నింగ్స్లోనే చాలా ఇబ్బంది. అవతలంగా వచ్చేటోడు మన మీదకి వస్తాడు, మనం వాని మీదకి పోతాం. స్లోగా వెళ్దాం. అందుకే నిన్న మొత్తం ఇక్కడ మొత్తం ట్రాఫికే, అసలు ఖాళీనే లేదు. ఇక్కడ టెంపుల్స్ సమాధులు కానీ ఉన్నాయి, రిచ్గా ఉన్నాయి చాలా సమాధులు. ఎవరిగా మరి లోకల్స్ అనుకుంటా, వద్దులే, మొత్తం సమాధులే. మార్నింగ్ వచ్చే వాళ్ళందరూ వస్తారు కార్లలో. ఈరోజు మండే, ఇంకెక్కువ రష్ ఉంటుంది. అందుకే మేము నిన్న నైటే మొత్తం దర్శనం అన్నీ చేసేసుకున్నాం అన్నమాట, ఇబ్బంది లేకుండా. మళ్ళీ ఈరోజు పొద్దున్నే లేచి చలికి ఇబ్బంది పడే బదులు ఆ రోజు నిన్న ఈవినింగే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం. లాగ్ చేయడానికి కానీ అంతేం లేదు. మొత్తం అడవి ఫారెస్ట్ ఒక్కటే రోడ్డు ఉన్నది. జంతువులు ఏమైనా కనిపిస్తాయి అంటే అవి కానీ కనిపిస్తారు, కోతులు తప్ప. చూపిస్తే ఇంకేమున్నాయా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తాయి. ఇక్కడ ఏదో దేవుని విగ్రహం ఉంది. అటు వెళ్తే ఆంధ్ర అంట, ఇటు వెళ్తే హైదరాబాద్ 210 కిలోమీటర్స్ ఉంది. దిండి 102, అర్చంపేట 93, మన్నూరు 77. ఇప్పుడు వచ్చే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది వెళ్ళేదానికంటే. అలా అన్నమాట. ఇప్పుడు 210 కిలోమీటర్స్ వెళ్ళాలి. నిన్న ఎక్కువ బ్రేక్స్ ఏం తీసుకోలేదు, ఒక్క ప్లేస్లో ఆగాం. మిగతా ఈ లొకేషన్ చూడడానికి ఆయన ఈరోజు ఇంకెక్కువ లొకేషన్లు చూస్తానికి అవుతాం అన్నమాట. ఎందుకంటే ఇంటికి వెళ్ళి పెద్ద పీకి లేదు, నెమ్మదిగా ఈవినింగ్ వరకు వెళ్ళినా ఏం పర్లేదు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నిన్న 2 అయింది, 2:30 అట్లా. ఈ ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యటానికే గంట పట్టింది. ఆంధ్రాలో రోడ్స్ మంచిగా ఇక్కడ ఉన్నాయి, కానీ అక్కడ డ్యామ్ దగ్గర మంచిగా శ్రీశైలం డ్యామ్ దగ్గర, అందుకే టైం పట్టింది. అండ్ మీరు చూడొచ్చు ఎంత డౌన్ ఉన్నదో, ఫారెస్ట్ ఎంత బాగుందో గ్రీనరీగా.
వీటి కోసం, ఈ ఫారెస్ట్ కోసం వచ్చినాం మేము. టెంపుల్ వచ్చాడు తర్వాత. ఏమంటావు రూపీ? మనం వచ్చింది ఫారెస్ట్ కోసం. ఏంటిరా ఇదేందో మొత్తం పార్క్ కట్టు ఉంది. ఇది ఓపెన్ చేయలే. ఇక్కడేమో పార్కింగ్ లేదు. వ్యూ చూడండి ఇక్కడ నుంచి. ఇక్కడ మొత్తం ఏదో స్టఫ్ స్టేషన్ ఉంది. ఇది కనిపిస్తలేదు కానీ అక్కడ దాకా ఎట్లా వేసిర్రో మరి లైన్స్. ఈడు ఎరుపుకు, కొండెరుపుకు. స్నాపా అబ్బా, స్నాప్ ఆడ స్నాప్ పోగానికి 4 లాల్ లేనిలేదు. నన్ను ఏం చేయంట బుద్ధ బలగా వచ్చినావు. చూడండి ఎట్టుందో. అది అయిపోయినా అయిపోతుంది అన్నమాట. అది అయిపోయినా అయిపోతుంది ఇంజన్ ఇప్పుడు. ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు మన బండికి. ఛార్జింగ్ పెట్టేస్తున్నా ఫోన్కు. యాక్సిలరేషన్ ఇస్తలేను నేను, అదే పోతుంది బండి మొత్తం డౌనే కాబట్టి. ఓన్లీ మనం యూజ్ చేయాల్సింది బ్రేక్సే అన్నమాట. ఇప్పుడు చూడండి 32, 33, 34 గానే అవుతుంది. మనం వాడాల్సింది బ్రేకులు మాత్రమే. ఇది గాయ్స్ వ్యూ అంటే ఇట్లా ఉండాలి. ఎక్కి చూపిస్తా, అవతల పడుతూనే ఉంది, భయం తప్ప ఏం లేదు. వ్యూ వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. చలో చలో చలో. ఇది చూడండి, ఇప్పుడు మనం ఆ గుట్ట ఎక్కాలన్నమాట. ఎన్ని లైన్లు ఉంది? 1, 2, 3, 4, ఇంకా పైన ఉంటుంది అనుకుంటా. 4 లైన్లు ఉన్నది. ఆ 4 లైన్లు ఎక్కి పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ 2, 3 లైన్లు ఉంటుంది అనుకుంటా. ఇది దిగేసి అటు వెళ్తే అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ నింటి అటు వెళ్ళాలి. అక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లెక్క ఉన్నాయి. అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి. కెమెరాలో ఉంచి చూస్తే ఏం కనిపించదు. ఇంకా నాది అసలు లో క్వాలిటీ కెమెరా. ఒరిజినల్గా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. అక్కడ ఒక ఆయన బోట్లో తిరుగుతుండు. బాబా ఇదంతా ఏదో వింత వింతగా ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు. నిన్న మనం ఆగింది అక్కడ అన్నమాట. ఆంధ్ర టూరిజం ఇంకా డెవలప్ చేయాలి దీన్ని. తెలంగాణ వైపు రోడ్స్ బాగున్నాయి కానీ ఆంధ్ర వైపు ఇక్కడ మంచిగా కింద అక్కడ బాగు చేయాలి. అక్కడ వాటర్ ఒక గేట్ లీక్ అవుతుందో మరి కావాలని పెట్టిరో తెలియదు. అక్కడ నీళ్ళు వస్తున్నాయి. చూడండి ఫాగి ఫాగి ఎంత బాగుందో. ఇది డేంజరస్ టర్నింగ్ అన్నమాట. వ్యూ పాయింట్ అంటారా? ఆపుతామా? ఆపుదాం. వ్యూ పాయింట్. ఓ బెంజ్ PG9 అంట. ఎక్కడ అసలు ఫోటోలు దిగాల్సింది. మేము ఎక్కడెక్కడో దిగుతున్నాం. ఏ మంకీ ఏం తింటున్నావు? తిను చూద్దాం. వావ్ 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 వావ్. ఆహా ఎంత బ్యూటిఫుల్ ఉందో. అవును గారా యాంచి పోయి రాళ్ళు. గా చేంజ్ చేస్తారు వాళ్ళకు. గాడ దాకానే వస్తారు మరి. ఇటు అక్కడి నుంచి వచ్చారు. చాలా బాగుంది గైస్. వాటర్ వస్తున్నప్పుడు ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నప్పుడు ఆ మంకీ చూడండి మన వాళ్ళ దగ్గర అన్నీ చూసి పెడతలేదు. ఇక ఏం కావాలి బాయ్ నీకు? ఇక్కడ రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ మొత్తం ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అందుకే ఇక్కడ రికార్డ్ చేయలేదు. వెళ్ళేటప్పుడు ఆంధ్రాలోకి ఎంటర్ అయినా కాలేనో ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మొత్తం చేపలు అమ్ముతున్నారు, వట్టి చేపలు. కింద మొత్తం పడవలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ లోకల్స్ ఇక్కడనే ట్రాఫిక్. నిన్న మొత్తం కొత్తగా ట్రాఫిక్, బురద బురద గలీజ్గా చేపల వాసన ఇక్కడ అంతా.
పక్కన రివర్ ఉన్నప్పుడు చేపలే ఉంటాయి అనుకోండి, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. నిన్న 200 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే ఏమనిపించలే, కానీ ఇక్కడ ఈ కిలోమీటర్కే చెమటలు పట్టినాయి నాకు, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ నిన్న. మొత్తం చేపల స్మెల్ ఇది అన్నమాట. ఇది సీను. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పోర్ట్లో వెళ్తున్నాడు. ఆహా, ఇదే ఇట్లుంటే లదాఖ్ ఎట్లుంటుందో. ఇది ఆంధ్ర టోల్ గేట్ అనుకుంటా. ఇదే ఆంధ్ర తెలంగాణని కలిపే బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ మూవీ షూటింగ్స్ కానీ మంచిగా చేసుకోవచ్చు. బాగుంది నీట్గా. చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఫోటోషూట్లు కానీ నడుస్తున్నాయి. బా ఈ కొండ అయితే బాహుబలి సినిమా షూటింగ్ తీసినట్టే. బాహుబలి గ్రాఫిక్స్కి ఎంత వాడారో తెలియదు, కానీ ఇక్కడ ఒరిజినల్ కొత్త ర్యాంప్ అసలు. బా బుర్రపాడు అంటున్నా. ఇది కదా అసలు లొకేషన్లో అంటే. చూసుకుంటూ నిమ్మలంగా వెళ్తున్నాం. నిన్న ఆదిలాబాద్లో వచ్చినాం. శ్రీశైల భూగర్భ జల విద్యుత్ కేంద్రం అంట. 16/150. మనం తెలంగాణలో కూడా ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఇది చూడండి ఎట్లా కట్టిరో, బాగా గోడ కట్టిరు మొత్తం. ఘాట్ రోడ్స్లో జాగ్రత్తగా తోలాలి. ఆహా, చూడండి లొకేషన్ ఎట్టుందో. మళ్ళీ టైగర్ ఫారెస్ట్ లేదు, ఒక్క టైగర్ లేదు, ఒక్క టైగర్ కనిపించలేదు. కోతులు తప్ప ఏం కనిపించలేవు. మళ్ళీ టైగర్ ఫారెస్ట్ అంటున్నారు. మా ఫ్రెండ్ గారు చాలా డిసప్పాయింట్ అయ్యాడు, ఉప్పుగాడు. ఐ హోప్ పోయేటప్పుడన్నా కనిపించాలని కోరుకుందాం. వస్తే నేర్చుకోవాలి అనుకున్నాను. చూద్దాం ఏమన్నా కనిపిస్తాయేమో. రోడ్స్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఈ కలరింగు ఇవంతా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉన్నది. ఎక్కువ స్పీడ్స్ కూడా చేయాలనుకోవట్లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అలా అన్నమాట. చాలా నీట్గా ఉంది. రోడ్ అయినా చెట్లు అయినా ప్రతి ఒక్క లొకేషన్ అమేజింగ్. బస్ ఫెసిలిటీస్ కానీ ఉన్నది. బస్సులో వచ్చే వాళ్ళు బస్సులో రావచ్చు, కార్లో వస్తున్నారు. బస్సులు 4-5 కనిపిస్తున్నాయి అంతే. మొత్తం కార్లు, సుమోలు ఇవే రావచ్చు. బట్ పెనాల్టీ మన మంకీస్కి, జంతువులకు ఫీడ్ చేస్తే పెనాల్టీ 10,000 అంట. నిన్న మా కళ్ళు ఎదురుగానే ఒక కార్ని పట్టుకున్నారు పోలీసులు. తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ 24/7. అలాగే ఎంత పెనాల్టీ వేసారో. సైన్స్గా మంచిగా పెట్టినారు. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇలా సైన్ చూసి ఆగిపోవాలి. రోడ్లో కనిపిస్తలేవు కాబట్టి. చాలా చిన్న స్పీడ్ బ్రేకర్లు రోడ్లో కలిసిపోయినాయి. స్పీడ్ బ్రేకర్ ఉందా లేదా అని ఆ సైన్ బోర్డుని చూసి తెలుసుకోవాలి. ఇక ఇదే అన్నమాట ఇప్పుడు చాయ్ అండ్ ఇదేందా బిస్కెట్. ఫారెస్ట్ హిల్స్ స్టార్ట్ అయ్యే ఏరియా అన్నమాట. చూడండి ఎంత లోతుగా ఉందో, ఎంత హైట్ ఉందో. ఇక్కడ నుంచి చాలా దూరంగా అనిపిస్తుంది. ఎక్కడికో మొత్తం పొగ మంచుతోటి బ్లాక్ అయిపోయింది వింటర్ కాబట్టి. ఫారెస్ట్ చాలా బాగుంది. స్వామి గారు సాయి మీరు పొగడగలరా? ట్రిప్ ప్లాన్ చేయాలరా? సత్యపండు నీకు కూడా